తపస్కాలపు 12 భక్తి మార్గాలు. 7వది క్షమ. క్షమించడం మొదట కష్టంగా అనిపించినా అది హృదయానికి నిజమైన స్వేచ్ఛను ఇస్తుంది. శిలువపై యేసు ప్రభు తనను హింసించిన వారి కోసం కూడా వారిని క్షమించు తండ్రి అని ప్రార్థించారు. క్షమ ద్వారా మనం ద్వేషబంధాల నుండి విడుదలై దేవుని ప్రేమను అనుభవిస్తాము. మీరు మనుషుల అపరాధమును క్షమింపకపోతే మీ తండ్రి కూడా మీ అపరాధములను క్షమింపడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనము. 8వది దాన ధర్మాలు. నిజమైన తపస్సు ఇతరుల పట్ల ప్రేమలో జీవించడం ద్వారా తెలుస్తుంది. ఏలియాను ఆదరించిన విధవరాలు తన కొద్దిపాటి ఆహారాన్ని పంచింది. దేవుడు ఆమె విశ్వాసాన్ని ఆశీర్వదించాడు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు. దానం కేవలం డబ్బు ఇవ్వడం కాదు, సమయం, సేవ, సానుభూతి కూడా దానంలో భాగమే. పునీత పౌలు గారు 2వ కొరింథీలు 9వ అధ్యాయము 7వ వచనం. ఆకలిలో ఉన్నవారికి ఆహారం, ఒంటరిగా ఉన్నవారికి తోడు, ఇవన్నీ దేవునికి ఇష్టమైన కార్యాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం నుండి 36వ వచనం వరకు. 9 న్యాయం, సేవ. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6 మరియు 7 వచనాల ప్రకారం దేవుడు ఆశించే తపస్సు అన్యాయంగా తొలగించడం, ఆకలితో ఉన్న వారిని ఆదుకోవడం. యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగి సేవ యొక్క గొప్పతనాన్ని చూపారు. సేవ లేని తపస్సు ఖాళీ ఆచారంగా మిగులుతుంది. సేవతో కూడిన తపస్సు దేవుని రాజ్యాన్ని నిర్మిస్తుంది. 10వది శిలువ మార్గ ధ్యానం. తపస్సు కాలంలో శిలువ మార్గ ధ్యానం మనలను క్రీస్తు బాధలతో ఐక్యం చేస్తుంది. నన్ను అనుసరించువాడు తన శిలువను మోసుకుని నన్ను అనుసరించాలి అని యేసు ప్రభువు పిలుపునిచ్చారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. పునీత సిసిఫర ఫ్రాన్సిస్ గారు శిలువ ప్రేమతో తన జీవితం పూర్తిగా మార్చుకున్నారు. గలతీలకు రాయబడిన లేఖ 6వ అధ్యాయము 14వ వచనము యొక్క సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నది. మన బాధలను, కష్టాలను క్రీస్తు శిలువకు అర్పించినప్పుడు అవి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మార్గమవుతాయి. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 24వ వచనము. రోమిలకు రాయబడిన లేఖ 8వ అధ్యాయము 17వ వచనము. ఆశతో జీవించడం. తపస్సు కాలం నిరాశకు కాదు, పునరుత్థాన ఆశకు దారి తీసే సమయం. యోబు తన జీవితంలో తీవ్రమైన బాధలు ఎదుర్కొన్నప్పటికీ దేవునిపై ఆశను కోల్పోలేదు. యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనం, 19వ అధ్యాయం 25వ వచనము తెలియజేస్తూ ఉంది. దేవునిపై నమ్మకం ఉంచిన వారు కొత్త శక్తి, ఆత్మబలం పొందుతారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. ఆశతో జీవించడం అంటే కష్టాన్ని దేవుని ప్రేమలో నమ్మకంతో అర్పించడం. రోమీలకు రాయబడిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనము, 5వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు. ధైర్యమైన విశ్వాసం. తపస్సు చివరికి మనలను ధైర్యమైన విశ్వాసానికి నడిపిస్తుంది. అబ్రహాము దేవుడు చూపిన మార్గం తెలియకపోయినా ఆయన మాటపై విశ్వాసముతో ముందుకు నడిచాడు. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. హెబ్రీలకు రాయబడిన లేఖ 11వ అధ్యాయం 8వ వచనం. తపస్సు కాలం మనకు అదే పిలుపునిస్తుంది. పరిస్థితులు అర్థం కాకపోయినా దేవునిపై సంపూర్ణ భరోసాతో జీవింపమని సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5 నుండి 6 వచనాలు, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ విశ్వాసులారా, బైబిల్ చూపిన తపస్సు మార్గాలు ప్రార్థన, ఉపవాసము, దానము, మారు మనస్సు, వినయం, మౌనం, క్షమ, న్యాయం, సేవ, శిలువ ధ్యానం, ఆశతో జీవించడం, ధైర్యమైన విశ్వాసం, ఇవన్నీ కలిసినప్పుడు తపస్సు కాలం నిజంగా ఆధ్యాత్మికంగా పరిపూర్ణమవుతుంది. మన హృదయం శుద్ధి అవుతుంది. మన జీవితం దేవుని పోలికతో మారుతుంది. మీ మనస్తత్వాన్ని నూతనీకరించుకోండి. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికల్లో సృజింపబడిన కొత్త స్వభావాన్ని ధరించండి అని ఎఫెసీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 23 నుండి 24 వచనాలు మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఈ తపస్కాలపు
12 పవిత్ర భక్తి మార్గాలను ఆచరించి దేవుని కృపకు పాత్రమవుదాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.